హలో అండి అందరికీ. నమస్తే. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మనందరికీ ఎంతో ఇష్టమైన రోటి పచ్చడి. పచ్చళ్ళ యందు రోటి పచ్చడి రుచే వేరండి. అందుకే రోటి పచ్చడినైతే మీ ముందుకు తీసుకొచ్చేసాను చూడండి. నాకైతే చాలా అంటే చాలా బాగా కుదిరిందండి ఈ పచ్చడి. మీకు కూడా ఇలా చేసుకుంటారని నేను చూపిస్తున్నాను, చూసేయండి. ఇందుకు కావాల్సినటివి ఎక్కువ వస్తువులైతే అవసరం లేదండి. కొత్తిమీర, పుదీనా, ధనియాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, టమాటా, చింతపండు, ఉల్లిపాయలు అంతే అండి. చాలా అంటే చాలా తక్కువ వస్తువులే. ఇప్పుడు నేను చూపించిన విధంగా ఒక్కొక్కటి చూడండి. ఆయిల్ వేసి అందులోనే జీలకర్ర, ధనియాలను బాగా దూరగా వేసి పక్కకైతే తీసేసాను. ఇక్కడ నాకు నూనె ఎక్కువగా కాగిపోయింది, అందుకనే త్వరగా ఇదైపోయింది. ఇప్పుడు దాని తర్వాత కొత్తిమీర, పుదీనానైతే పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలండి. ఎక్కువ మంట పెట్టడం వల్ల గబగబా మాడిపోతుంది. అందుకే నేను ఎప్పుడు కూడా సిమ్లోనే పెట్టి చేస్తానండి. చూడండి ఆకు ఎంత బాగా పర్ఫెక్ట్గా అయితే వాడిందో. దాన్ని కూడా పక్కన తీసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే టమాటా, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, చింతపండు అన్నీ వేసి వేయిస్తున్నాను. వాటర్ అయితే అసలు వేయడం లేదండి. జస్ట్ దాంట్లో ఉన్న తడికే వేయిస్తున్నాను. ఆయిల్ దాంట్లో ఉన్న తడికే సిమ్లోనే మగ్గనిచ్చేసాను. రోటి దగ్గరకైతే సెటప్ అయితే ఇలా పెట్టేశాను. ఎట్లయినా చూడండి సన్లైట్కి ఎంత బాగా క్లియర్గా కనిపిస్తుందో కదా వీడియో. ప్రకృతి మనకిచ్చే అందాల ముందు మనం చేసే ఆర్టిఫిషియల్ ఏ పాటిది చెప్పండి. ఎంత బాగా ఉందో కదా, క్లియర్గా క్లీన్గా కనిపిస్తూ ఉంది కదా. నాకైతే ఇప్పటి వరకు చేసిన వీడియోల్లో ఈ వీడియో బాగా క్లారిటీగా వచ్చిందని అనిపిస్తుందండి. మీకు నచ్చిందా? నచ్చితే మరి లైక్ చేయండి అబ్బా, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ఛానల్ని. కచ్చా పచ్చా దంచుకుంటేనే టేస్ట్ బాగుంటుందని నా ఉద్దేశం. మరి మెత్తగా పేస్ట్ లాగా చేస్తే రుచి ఉండదు. కచ్చా పచ్చాగా కొంచెం ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా ఈ విధంగా సగం ఆనియన్ నేను టమాటా వాడ్చేటప్పుడు వేసాను. సగం ఆనియన్ ఇప్పుడు ఇందులో వేస్తాను చూడండి. చాలామందికి ఆనియన్ వాడ్చుకోవడం తెలీదు, కానీ నాకు ఆనియన్ అనేది టమాటాలతో వాటితో పాటు మగ్గించడం ఇష్టం. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఆల్మోస్ట్ అందరికీ ఈ పచ్చడి తెలుసు కాదనుకోండి, కాకపోతే ఇది ఇంకా బాగా వచ్చింది ఇలా అని చెప్తున్నాను. చూడండి ఎలా దంచానో, కచ్చా పచ్చగా, మరి మెత్తగా దంచలేదు. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.